ఆంధ్రప్రదేశ్లో అన్నీ సక్రమంగా ఉన్నట్టు నిన్న అందరికంటే బాగా కవితక్క స్పష్టంగా చెప్పింది. అక్కడ మీరు జ్వరం వచ్చినా ఏమొచ్చినా హైదరాబాద్కి వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కానీ అక్కడ కానీ ఒక హాస్పిటల్ కట్టచ్చు కదా, ఒక ఇంటర్నేషనల్ లెవెల్ హాస్పిటల్ కట్టి అక్కడే వైద్యం చేసుకోవచ్చు కదా, అక్కడ ప్రజలనే చూసుకోవచ్చు కదా. అమరావతి అనేది కూడా డెవలప్ చేయకుండా ఊరికే మాటలు చెప్పుకుంటూ జరుపుకుంటున్నారు. అటువంటి క్యాపిటల్ లేని ఆంధ్రప్రదేశ్ను క్యాపిటల్గా చేయకుండా ఏం చేయకుండా ఇష్టానుసారంగా మీరు పోయి వచ్చి తెలంగాణ మీద పోవడం కరెక్ట్ కాదని ఆమె స్పష్టంగా చెప్పింది. కవితక్కున్న నాలెడ్జ్ కూడా వీళ్ళకి లేకపోయింది, కూటమి నాయకులకు. ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, అక్కడ సమస్యలు చూడాలన్నా ఇక్కడ సమస్యలు చూడాలన్నా? ఇక్కడికి వచ్చి తెలంగాణలో నువ్వు పార్టీ పెడతామంటే ఎవరు ఉద్యమకారులు ఊరుకు ఏం తెలంగాణ కోసం ఏమైనా నువ్వు సాధించిన వీరుడివే? తెలంగాణను సాధించింది, తెలంగాణను సాధించిన మొగోడు ఎవడైనా ఉన్నా అంటే కేసీఆర్, అది అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పాడు కేసీఆర్ సాధించాడు తెలంగాణ అని చెప్పి. అటువంటి ఉద్యమకారులు ఎంతో ప్రాణత్యాగం చేస్తే వచ్చింది తెలంగాణ. కేవలం తెలంగాణ నవనిర్మాణం రోజు నువ్వు వచ్చి తెలంగాణలో పార్టీ పెడతామంటే ఇక్కడ ఉన్న లేకున్నా గాజులు తోడుకుంటారా? పెట్టచ్చు కదా సభ, అంత ధైర్యం ఉంటే. మీ జనసేన పార్టీ పెద్ద కింగు, నేషనల్, మా పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో పిఎం ఎన్నో మాట్లాడుతుంటారు కదా జనసేన పార్టీకి సంబంధించి. ఈరోజు పెట్టచ్చు కదా సభ, మీకు ధైర్యం ఉంటే. మీ పార్టీకి వాళ్ళకి వస్తాయి కదా 3 సీట్లు, బీజేపీ వాళ్ళకే ఉంది కదా సపోర్టు. నరేంద్ర మోడీ ఫోన్ చేస్తే ఎవరినైనా తొక్కుతాడు కదా. వాళ్ళు జనసేన వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా మాకు పవర్ ఉంది, సెంట్రల్లో మేము ఏమైనా చేస్తాం, ఎవరినైనా తొక్కుతాం, ఏమైనా అరాచకాలు చేస్తామని డప్పాలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు కదా. తెలంగాణ విడిపోయినప్పుడు 11 రోజులు అన్నం లేదు పవన్ కళ్యాణ్, మరి ఇప్పుడు వచ్చి నా తెలంగాణ ఎవరు నమ్ముతారు? వాళ్ళని ఏడ్చాలని కూడా అర్థం కాలేదు. 11 రోజులు అన్నం తినలేదంటే ఏమన్నా వీడియోలు ఉన్నాయా? నువ్వేమన్నా ఉద్యమకారులు పోరా అంటే ఏమన్నా వీడియోలు ఉంటే ఎప్పుడో పెట్టేవాళ్ళు కదా. నువ్వు ఊరికి అన్నం తినలేదంటే ఏమన్నా ఏమో సినిమా హీరో కోసం డైటింగ్ కోసం ఏమన్నా తినిండాడు అంత తప్ప ఊరికే ఎన్ని అన్నం తినడం ఇవన్నీ ఊరికే వేస్ట్. 11 రోజులు ఎందుకు తినలే అన్నము? ఉద్యమం ఎన్ని రోజులు జరిగింది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, మరి తెలంగాణ ప్రజలు మరి పవన్ కళ్యాణ్ గారి ఆదరిస్తారనుకుంటున్నారా? మరి ఎట్టా ఆదరిస్తారనా? ఏం చేసిండు తెలంగాణ కోసం? ఏం చేసిండు పవన్ కళ్యాణ్? తెలంగాణ హీరో అయితే ఆదరిస్తారా? హీరో అయితే అక్కడనే ఆంధ్రప్రదేశ్లోనే దిక్కు లేక 3 పార్టీలు కలుపుకొని వచ్చినాడు. ఒకరు సింగిల్గా పోటీ చేయలేక మళ్ళీ తెలంగాణలో పార్టీ పెట్టి ఏం పొడుస్తామని ఎవరు అసలు జనసేన పార్టీని అసలు పార్టీ గురించి ఎవరు ఆలోచన చేయరు. ఊరికే మనం హైప్ లేపుతున్నాం ఆ పార్టీని. అంటే తెలంగాణలో 4 చెంచగాలను పెట్టుకొని ఈరోజు తెలంగాణ ఆవిర్భావం రోజు రెచ్చగొడదాం పబ్లిక్ని అనేసి అంటున్నారు. అది ఎంతవరకు ఈరోజు అల్లకొల్లం చేయాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రశాంతంగా ఉన్న తెలంగాణను లేనిపోయిన ట్రాఫిక్ డైవర్షన్ చేసి అల్లకొల్లం చేయాలి. ప్రశాంతంగా ఉంది తెలంగాణ. ఇటువంటి తెలంగాణలో చిచ్చు పెట్టాలా, ఏదో ఒకటి పెట్టాలా, గొడవలు పెట్టాలా, అలజడి చేయాలనే రకంలో ఉన్నారు వీళ్ళు. కవిత గారు ఏమన్నారంటే మీరు ఏపీలో రాజధాని కట్టుకోని చేతగాని వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చి పొలిటిక్స్ చేస్తారని చెప్పేసి మాట్లాడారు. అది వాస్తవమే కదా. ఏపీలో రాజధాని కట్టుకోలేని చేతగాని వాళ్ళు వీడికి వచ్చి పార్టీ పెడతామంటే నవ్వాలని ఏడ్చాలని కూడా అర్థం కావడంలే. వాళ్ళకి ఏపీలో ఏమో అన్ని పరిస్థితులు బాగున్నట్టు మెగా డిఎస్లు అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి ఎన్నో బకాయిలు ఎగరగొట్టి ఈరోజు మీరు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే ఏమన్నానా? ఎందుకు అసలు తెలంగాణ అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రం వేరు, ఆ రాష్ట్రం వేరు. తెలంగాణలో ఎందుకు పెట్టాలా? ఇప్పుడు తమిళనాడులో పెట్టు, కేరళలో పెట్టు. అదే తమిళనాడులో కేరళలో కూడా అవ్వచ్చు కదా, తెలంగాణలో ఎందుకు కావాలా? అంటే తెలంగాణలో భూములు ఎక్కువ కబ్జాలు చేసిండు, అందుకని ఇక్కడ పార్టీ అధికారంలోకి వస్తే అట్లీస్ట్ డిప్యూటీ సీఎం ఏమైనా మంత్రి పదవులు ఏమైనా దొరికితే అవన్నీ కాపాడుకునే దానికనేసి ఒక రూమర్స్ చేస్తున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? నా ప్రజల కోసం కాదైతే డిప్యూటీ సీఎం అయింది. మీరు అన్నట్టు ఈయన దేనికి అంటే సీఎం భూములు కబ్జాలు చేసుకున్నందుకు దేనికో డిప్యూటీ సీఎం అయినట్టున్నాడు, ప్రజల కోసం అయితే కాదు. ఎన్నో సంవత్సరాలకు వస్తున్న ఆ చెరువుని, కోడి చెరువుని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసిన ఆరోపణలు వస్తున్నాయి. అది ఆయనదే అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? కబ్జా చేసినాడు కదా, వాళ్ళు రిపోర్టర్లు అన్నీ పెట్టారు కదా, బయట పెట్టారు కదా, మొత్తం బయట పెట్టి తీశారు, మొత్తం కబ్జా చేసినారని చెప్పి. ఆ చెరువులో బోర్ వేశారు వీళ్ళు, ఇది పట్టా అని చెప్పి. చెరువులో బోర్ ఎవరన్నా వేస్తారా? ఇవన్నీ బయటికి తీస్తున్నారు, ఏది వదిలిపెట్టట్లే. వాళ్ళ కేసులకు వాళ్ళ కథకు అసలు భయపడే వాళ్ళు ఎవరు లేరు రిపోర్టర్లు. వాళ్ళు ఒకటే చెప్పిన దేనికైనా తెగించుతాం, మాట్లాడే హక్కు మాకుంది, యాక్ట్ 19 ప్రకారం మాకు మాట్లాడే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది రిపోర్టర్లాగా. భయపెడుతున్నారనా వీళ్ళు? ఎవరైనా నీతిగా నిజాయితీగా మాట్లాడితే భయపెడుతున్నారు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. వీళ్ళు ఎంతసేపు ఉండే నరుకుతాం పొడుస్తాం ఇదే. ఎవరైనా మాట్లాడితే
వాళ్ళ మీద తప్పుడుగా ప్రచారం చేయడం, యూట్యూబ్లలో కామెంట్లలో ఇష్టానుసారంగా పెట్టడం, అసభ్యంగా మాట్లాడడం, ఒక మనిషిని ఇన్సల్ట్ చేయడం. ఏమంటున్నారంటే బ్రో, ఆంధ్రలో చేసినంత చిల్లర రాజకీయాలు ఇక్కడ వచ్చి చేసే కుదరదు పవన్ కళ్యాణ్ అనేసి అంటున్నారు. ఇంకొకటి గతంలో ఏమంటారు తిరుపతి లడ్డు విషయంలో కానీ సుగాలి ప్రీతి అన్ని లేనిపోని అన్ని ఇంపాసిబుల్ విషయాలన్నీ తీసుకొచ్చి ముందు పెట్టేసి పుల్ల పెట్టేసి పక్క జరుగుతాడు పవన్ కళ్యాణ్, మీతో ఏది కాదనేసి అంటున్నారు. దాన్ని ఎంతవరకు చూడొచ్చు అన్న? ఇప్పుడు అదే కదన్నా, ఇప్పుడు సింగిల్గా ఉండింటే ఏపీలో అయినా ఇక్కడ వాళ్ళకి నమ్మకం ఉండేది. ఆ పార్టీతో ఈ పార్టీతో కలుపుకోమైనాడు కాబట్టి నమ్మకం లేదు, ఎవరికి కూడా నమ్మకం లేదు కాబట్టి ఎవరు కూడా అంగీకరించారు జనసేన పార్టీని. ఊరికి వీళ్ళు డప్పాలు కొట్టుకోవాలి తప్ప ఏం ఉండదు. వాళ్ళు ఇక్కడ 3 పార్టీలు చేయాలనే ప్లానింగ్, వాళ్ళ ప్లానింగ్ ఏమి అవ్వదు. ఎట నమ్ముతారు తెలంగాణ ప్రజలు నమ్మితే కేసీఆర్ నమ్ముతారు, కాంగ్రెస్ నమ్ముతారు. ఈ 2 పార్టీలే ఉంటాయి. ఎవరికి ఓటు వేయాలా, ఎవరికి ఓటు వేయకూడదని ఈ 2 పార్టీలనే చూసుకుంటారు తప్ప వేరే పార్టీని ఎట్లా అలో చేస్తారు? థ్యాంక్ యూ.